ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు, మీకే ఉంది. నేను ఇంట్లో గంగ ఇంకా కృష్ణ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకోను. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? గంగ ఇంటి కోడలు కావాలని అనుకుంటే అప్పుడు కదా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది, కానీ తను అసలు ఇంటి కోడలు కావాలని అనుకోవడం లేదు కదా. అయినా చూడు, నువ్వు పిల్లల గొడవల్లో ఎందుకు తలదూరుస్తున్నావు? అనవసరంగా గొడవ చేస్తున్నావేంటి? అయినా జరిగిన దాంట్లో నీ కూతురు తప్పుందంటే అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? తప్పంత జ్యోతిదేనా? నేనేమీ అలా అనలేదు. మీరు తిన్నగా నా జ్యోతి మీద నింద వేస్తున్నారు. నువ్వు అలా అనుకుంటున్నావు కదా, సరే అలాగే అనుకో. నాకు నా రక్తం మీద పూర్తి నమ్మకం ఉంది. కృష్ణ అలాంటి పని ఎప్పుడు చేయదు, ఎందుకంటే తను నా రక్తం కాబట్టి. బాగుందమ్మమ్మ, బాగుంది. చివరికి మీరు నిరూపించారు కదా మీ రక్తమే మీదవుతుందని. లేదు, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అది మీరన్న దానికి అర్థం ఏంటో నాకు చాలా బాగా అర్థమైంది అమ్మమ్మ. జ్యోతి మీకు పరాయి అమ్మాయి అయిపోయింది, కానీ నాకు మాత్రం తను నా కూతురు. నా కూతురు మీద ఎవరైనా చెయ్యెత్తారంటే, తనతో ఎవరైనా గొడవ పడ్డారంటే అది నేను అస్సలు భరించలేనమ్మమ్మ. పద జ్యోతి. సుప్రియ, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. సుప్రియ చెప్పేది విను. అత్తయ్య, మీకోసం పళ్ళు తీసుకొచ్చాను. నాకేం వద్దు మాధవి, తీసుకెళ్ళు. అత్తయ్య, మీరు చాలా దిగులుగా ఉన్నారు. కూర్చో. దిగులుగా ఉన్నాను మాధవి, కానీ నేనేం ఆలోచిస్తున్నానంటే, ఈ పోటీ జరుగుతున్నప్పటి నుంచి మన ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు, చక్కగా నవ్వుతున్నారు, ఆడి పాడుతున్నారు. ఇక ఇదంతా కూడా గంగ వల్లే జరిగింది. అవునత్తయ్య. నేనా శాలిగ్రాముణ్ణి ఒకటే ప్రార్థిస్తున్నాను, నా కుటుంబం ఇదే విధంగా సంతోషంగా ఉందంటే, ఎప్పుడూ నవ్వుతూ ఉందంటే, అప్పుడు ఒక పోటీ ఏమిటి, వేల పోటీలు జరుగుతూనే ఉండాలి. దానివల్ల గంగ కూడా ఇక్కడే ఉండిపోతుంది. సాగర్ గంగని ఓడిస్తేనే గంగ ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటుంది. మనమేం చేయగలం, అంతా భగవంతుడి దయ అంతే. ఒక విషయం చెప్పు మాధవి, కృష్ణ గంగతో మాట్లాడుతుందా లేదా? లేదత్తయ్య, నేను సాగర్ నిందాకే అడిగాను. సాగర్ నాతో ఏమన్నాడంటే, కృష్ణ ఇంతవరకు గంగతో మాట్లాడలేదని. నేనేమంటున్నానంటే మాధవి, కృష్ణకి తగిలిన దెబ్బ వల్ల ఇక ఏ గొడవలో రాకూడదు. కృష్ణ, కృష్ణ ప్లీజ్ తలుపు తెరువమ్మా. కృష్ణ ప్లీజ్ ఒక్కసారి నాతో మాట్లాడు, ప్లీజ్ తలుపు తెరు. కృష్ణ, ఐఎమ్ సారీ, నా వల్ల తప్పు జరిగింది, ప్లీజ్ నన్ను క్షమించు. నేను చెప్తున్నాను కదా నా వల్ల తప్పు జరిగిందని. కృష్ణ ప్లీజ్ అలా చెయ్యొద్దు. నేను దేన్నైనా భరించగలను, కానీ నీ కోపాన్ని మాత్రం తట్టుకోలేను. కృష్ణ ప్లీజ్ ప్లీజ్ కృష్ణ, నీ అలకు మానుకో. నువ్వు నా కూతురువి కాదు, నువ్వే నా జీవితం. కృష్ణ కృష్ణ, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఇంకెవ్వరూ లేరు. ప్లీజ్ తలుపు తెరు. కృష్ణ, నా మీద ఎందుకు నీకు అంత కోపం? కృష్ణ సారీ చెప్తున్నాను కదా, తలుపు తెరు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,